నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్య అంశాలు విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలతో ప్రజలకు భరోసా ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సాయం చేస్తుందన్న కేంద్ర హోంమంత్రి విశాఖ ఉక్కు ప్లాంట్కు 11,440 కోట్లు ప్రకటించామని వెల్లడి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరువలేనివన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో అవగాహన కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో గిరిజనుల ఆదివాసీ సమ్మేళనం గిరిజనుల ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలన్న పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు వార్తల్లోని వివరాలు విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాధినేతలు కూడా ప్రశంసించారన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి పోలీస్ పథకం, ఉత్తమ జీవన్ రక్షా పథకం, కేంద్ర గృహ మంత్రి విశేష ఆపరేషన్ పథకాలను అమిత్ షా అందించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ విపత్తులు వచ్చినప్పుడు రక్షించడం కన్నా విపత్తులకు ముందే జాగ్రత్త పడాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామన్నారు. గతంలో ఒడిశాలో తుఫాను వచ్చినప్పుడు 10,000 మంది మృతి చెందారని, తాజాగా వచ్చిన తుఫాన్లలో ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని పేర్కొన్నారు. విపత్తులు సంభవించినప్పుడు వీలైనంత మందిని రక్షించడం కాకుండా ప్రతి ఒక్కరిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. नेपाल, इंडोनेशिया, टर्की और बांग्लादेश और म्यांमार, वियतनाम, कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने पूरी प्रशंसा की है. एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం నిరంతరం కొనసాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయలు ప్రకటించామని తెలిపారు. ఆంధ్రుల ఆత్మ గౌరవంతో ముడిపడిన విశాఖ ఉక్కును ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరంపై ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని, 2028 లోపు రాష్ట్రంలో మొత్తం పోలవరం ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. హట్కో ద్వారా అమరావతికి 27,000 కోట్ల రూపాయలు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है. 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण यह है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था
वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था। मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है। रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है। पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से। उनका కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కొండపావులూరు గ్రామంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దక్షిణ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అమిత్ షాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మొక్కలు నాటారు. वृक्षारोपण किया जा रहा है. विशिष्ट अतिथिगण माननीय एन चंद्रबाबू नायडू मुख्यमंत्री आंध्र प्रदेश के द्वारा भी वृक्षारोपण किया जा रहा है. ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తుకొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయంలో రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని తెలిపారు. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఎన్ఐడిఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమిని కేటాయించామన్నారు. వీటిని పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో సమస్యల పరిష్కారానికి హోంమంత్రి అమిత్ షా పట్టుదలతో కృషి చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతికి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు అందించగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల రూపాయలు అందించనున్నారని, ఇటీవల విశాఖ రైల్వే జోన్కు ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయని, కేంద్రం మద్దతుతో 2027 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. Today works are going on. This will become people's capital. Second one, sir, Polavaram. I have to inform you, yesterday diaphragm wall totally defunct at that time. Now parallel diaphragm wall, yesterday they have started. Within 2 years, sir, April 2027, we are going to complete Polavaram under your leadership, under your direction, under central government direction. Sir, Visakhapatnam steel plant, very sentimental issue. Vizag steel, Andhra's right. That is where that slogan, Visakha Ukku, Andhrula Hakkani Andolana Chesi Prana Tyagalu Chesaru. అలాంటి విశాఖ ఉక్కును కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే మళ్లీ ప్రాణం పోసింది కేంద్ర ప్రభుత్వం. 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మళ్లీ దీనికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చారు. లాంగ్ పెండింగ్ ఇష్యూ. విపత్తుల సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం వంటి సంస్థలకు చోటు కల్పించడం ఎంతో ఆనందదాయకమన్నారు. విపత్తుల సమయంలో ఎలా స్పందించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు అందిస్తున్న సేవలను పవన్ కళ్యాణ్ అభినందించారు. విజయవాడ వరద సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మరువలేనివన్నారు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు.
ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమికీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తూ ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగజీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గిరిజనుల అభివృద్ధి కోసం ఈ కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. ఈరోజు ఆయన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. గిరిజన ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆదివాసీల అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు, ఆంగ్లం నేర్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీ బడిత్య శంకర్ నాయక్ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆదివాసీలంటే, గిరిజనులంటే చాలా ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఎందుకంటే వాళ్ళు శాంత స్వభావాలు, మన నాగరికతను కాపాడేవాడు, అడవుల్లో నివసిస్తూ అడవి సంపదను కూడా కాపాడేవాడు. అలాంటి వాళ్ళంటే నాకు మొదటి నుంచి ప్రకృతిని కాపాడేవాళ్ళంటే చాలా ఇష్టం. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి భావించే వాళ్ళు. మాతృ ప్రేమను అంటే అమ్మ ప్రేమను, పితృ ప్రేమను, పశు పోషణను ప్రేమిస్తూ వైవిధ్యమైన గ్రహాల్లో కొనసాగే వారి జీవనం ఎంతో ఆదర్శమైంది. మాతృమూర్తి అమ్మ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రికి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ బయలుదేరి వెళతారు. అక్కడ భారత రాయబారితో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మొదటి రోజు జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు అవకాశం ఉన్నట్టుపై చర్చలు జరుగుతాయి. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రెండో రోజు సిఐఏ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. పలు అంతర్జాతీయ కంపెనీల సంస్థల ప్రతినిధులతో జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త. 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ఈ ఏడాదికి ఎంతో ప్రత్యేకత ఉందని, 75వ గణతంత్ర వార్షికోత్సవమని, అలాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుందని వివరిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్యామప్రసాద్ ముఖర్జీల ప్రసంగంలోని కొన్ని అంశాలను ప్రధాని మన్ కీ బాత్లో దేశ ప్రజలకు వినిపించారు.
వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవమని ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ విశేషాలను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ఆయన దేశానికి అందించిన సేవలు, అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని వివరించారు. మన్ కీ బాత్కి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలు ప్రస్తావించారు. 2025 సంవత్సరంలో మొదటి మన్ కీ బాత్ ఈరోజు జరుగుతోందని, ఈ కార్యక్రమం ప్రతిసారి నెలలో చివరి ఆదివారం జరుగుతోందని, అయితే ఈసారి 4వ ఆదివారం గణతంత్ర దినోత్సవం కావటంతో ఒక వారం ముందుగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజలందరికీ ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదని, 75వ భారత గణతంత్ర వార్షికోత్సవమని, అలాగే ఈ సంవత్సరానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుందని, పవిత్ర రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ సభలోని గొప్ప వ్యక్తులందరికీ తాను నమస్కరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ సభ సమయంలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఆ చర్చలు, రాజ్యాంగ సభ సభ్యుల ఆలోచనలు, వారి మాటలు మన గొప్ప వారసత్వం అని పేర్కొంటూ, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరస్పర సహకారంపై ఆయన స్వయంగా చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని మన్ కీ బాత్ వేదికగా ప్రధాని వినిపించారు. అలాగే రాజ్యాంగ సభ్య అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత్ శాంతి కాముక దేశమని పేర్కొంటూ, మానవ విలువల పట్ల దేశ నిబద్ధతపై మాట్లాడిన అంశాన్ని మన్ కీ బాత్లో ప్రధాని వినిపించారు. అలాగే శ్యామాప్రసాద్ ముఖర్జీ అవకాశాల సమానత్వంపై ప్రసంగించిన అంశాన్ని ఆయన స్వరంలోనే వినిపించారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవమని, ఆ రోజున భారత ఎన్నికల సంఘం స్థాపింపబడిందని ప్రధాని పేర్కొన్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల సంఘానికి, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. 1951-52లో దేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా లేదా అని కొంతమందికి సందేహం ఉండేదని, కానీ మన ప్రజాస్వామ్యం అన్ని భయాలను తప్పని నిరూపించిందని, అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని మోదీ పేర్కొన్నారు. గత దశాబ్దాలుగా దేశ ప్రజాస్వామ్యం బలపడిందన్నారు. అలాగే ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికీకరించి బలోపేతం చేసిన ఎన్నికల సంఘానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. నిష్పాక్షికమైన ఎన్నికలకు నిబద్ధత చూపినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమం అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కుంభమేళ భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటుందని, భారత్తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారన్నారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఎక్కడా వివక్ష, కులతత్వం లేదని, పేద, ధనిక అందరూ ఒకటై సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారని తెలిపారు. అందుకే ఈ కుంభమేళ ఐక్యతకు సంబంధించిన మహాకుంభమేళ అని ప్రధాని వర్ణించారు. కుంభమేళా వేడుక మన సంప్రదాయాలు మొత్తం భారతదేశాన్ని ఎలా ఏకం చేస్తాయో మనకు తెలియచేస్తుందన్నారు. ఒకవైపు ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో కుంభమేళా నిర్వహిస్తూ ఉండగా, దక్షిణ భాగంలో గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరీ నదుల ఒడ్డున పుష్కరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ రెండు పండుగలు మన పవిత్ర నదులు, వాటి నమ్మకాలతో ముడిపడి ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. కుంభమేళాలో యువత భాగస్వామ్యం చాలా విస్తృతంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రజాదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. మన పండుగలు, సంప్రదాయాలు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను కూడా బలోపేతం చేస్తాయన్నారు. ఈ నెల 11వ తేదీన పుష్య శుక్ల ద్వాదశి రోజున
అయోధ్యలోని రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ పండుగ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నామని ప్రధాని తెలిపారు. ఆ రోజున లక్షలాది మంది రామభక్తులు అయోధ్యలో రామ్లలా దర్శనం చేసుకున్నారన్నారు. అభివృద్ధి పదంలో పయనిస్తున్నప్పుడు మనం మన వారసత్వాన్ని కాపాడుకుంటూ దాని నుండి ప్రేరణ పొంది ముందుకు సాగాలన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్ అంతరిక్ష రంగంలో అనేక చారిత్రాత్మక విజయాలు సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్లో భారత మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి ఫైర్ఫ్లైని విజయవంతంగా ప్రయోగించిందని, ఇది మన ప్రైవేట్ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న బలం, ఆవిష్కరణలకు చిహ్నమని ప్రధాని తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు పిక్సెల్, ఇస్రో, ఇన్స్పేస్ బృందాన్ని ప్రధాని అభినందించారు. అలాగే అంతరిక్ష రంగంలో మరో పెద్ద విజయాన్ని సాధించామని, మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేశారని, అంతరిక్ష కేంద్రాలకు అంతరిక్షంలోని సిబ్బంది మిషన్లకు సామాగ్రిని పంపడానికి ఈ సాంకేతికత ముఖ్యమైందన్నారు. ఈ విజయాన్ని సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచిందన్నారు. అంతరిక్షంలో కూడా మొక్కలను పెంచి వాటిని సజీవంగా ఉంచడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని, దీనికోసం ఇస్రో శాస్త్రవేత్తలు డిసెంబర్ 30న పంపిన విత్తనాలు అంతరిక్షంలోనే మొలకెత్తాయని, ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయోగమని, ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో కూరగాయలు పెంచడానికి మార్గం ఏర్పరుస్తుందన్నారు. మన శాస్త్రవేత్తలు ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తున్నారు అనడానికి ఇది నిదర్శనమన్నారు. అలాగే ఐఐటి మద్రాస్లోని ఎక్స్టెమ్ సెంటర్ అంతరిక్షంలో తయారీ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేస్తున్న విశేషాలను ప్రధాని వివరించారు. నేడు మన దేశం అంతరిక్ష సాంకేతికతలో కొత్త రికార్డులు సృష్టిస్తోందని, భారతదేశ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, యువ పారిశ్రామికవేత్తలకు యావత్ దేశం తరపున ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అస్సాంలో నౌగావ్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయకుండా గ్రామస్తులు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసిన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. దాదాపు 800 ఎకరాల బంజరు భూమిలో నేపియర్ గడ్డిని నాటడంతో వారి పంట పొలాలను ఎలా సంరక్షించుకున్నారో తెలిపారు. స్వామి వివేకానంద జయంతి రోజు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, దేశంలోని ప్రతి మూల నుంచి వచ్చిన యువ స్నేహితులతో రోజంతా అక్కడ గడిపానని, స్టార్టప్లు, సంస్కృతి, మహిళలు, యువత, మౌలిక సదుపాయాలు వంటి వివిధ రంగాలపై యువతరం తమ ఆలోచనలు పంచుకుందని, ఈ కార్యక్రమం తనకు చాలా గుర్తుండిపోయిందన్నారు. మరోవైపు స్టార్టప్ ఇండియా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, గత 9 సంవత్సరాల్లో మన దేశం రూపొందించిన స్టార్టప్ల్లో సగానికి పైగా టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వచ్చాయని, ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం ఆనందంగా ఉంటుందన్నారు. మన స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాలేదని, చిన్న పట్టణాల్లోని సగానికి పైగా స్టార్టప్లకు అమ్మాయిలే నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. భారతదేశం సృష్టిస్తున్న కొత్త అవకాశాలను యువత పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రధాని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంచి ఉద్దేశం, నిస్వార్థ భావనతో సేవ చేస్తున్న పలువురి విశేషాలను ప్రధాని మన్ కీ బాత్లో వివరించారు. దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈ నెల 23న పరాక్రమ్ దివస్గా జరుపుకుంటున్నామన్నారు. బ్రిటిష్ వారి నుంచి ఆయన తప్పించుకున్న అదే ఇంటిని కొన్ని సంవత్సరాల కిందట తాను సందర్శించానని, ఆయన కారు ఇప్పటికీ అక్కడే ఉందని, ఆ అనుభవం తనకు చాలా ప్రత్యేకమైనదని మోదీ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఒక దార్శనికుడని, ఆయన స్వభావంలోనే ధైర్యం దాగి ఉందని, ఆయన చాలా సమర్థవంతమైన కార్యనిర్వహణ దక్షుడని, కేవలం 27 సంవత్సరాల వయసులో ఆయన కోల్కతా కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయ్యారని, ఆ తర్వాత మేయర్ బాధ్యతలను కూడా స్వీకరించారని, పరిపాలకుడిగా అనేక గొప్ప పనులు చేశారని, పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయటంతో పాటు పేద పిల్లలకు పాలు అందించారని, స్వచ్ఛతకు ఆయన ఎంతో కృషి చేశారని ప్రధాని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు రేడియోతో ఎంతో అనుబంధం ఉందని, ఆయన ఆజాద్ హింద్ రేడియోను స్థాపించారని, అందులో ఆయన మాట వినటానికి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారని ప్రధాని వివరించారు. ఆయన ప్రసంగాలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి కొత్త బలాన్ని ఇచ్చాయన్నారు. దేశ యువత ఆయన గురించి వీలైనంత ఎక్కువగా చదవాలని, ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందటం కొనసాగించాలని ప్రధాని కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతిసారి తనను దేశ సామూహిక ప్రయత్నాలతో, అందరి సామూహిక సంకల్ప శక్తితో అనుసంధానిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రతి నెల ప్రజల నుంచి పెద్ద ఎత్తున సూచనలు, ఆలోచనలు అందుతున్నాయని, ఈ ఆలోచనలు చూస్తున్న ప్రతిసారి వికసిత్ భారత్ సంకల్పంపై తన విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అందరి ప్రయత్నాల ద్వారా భారతదేశాన్ని సర్వశ్రేష్టంగా మార్చడానికి కృషి చేస్తూనే ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. రాయచోటి నియోజకవర్గంలో నీటి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 720 గ్రామాలకు వెల్లుకల్లు నీటిని అందించేందుకు జలజీవన్ మిషన్, అమృతధార పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా గ్రామసీమల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సవాలతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ 1 మీటర్ కూడా సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డును చూడని ప్రజలకు ఈరోజు గ్రామీణ లెవెల్లో ఎక్కడ చూసినా కూడా నరేగా ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా రాయచూటి నియోజకవర్గ విషయానికి వస్తే సుమారు 45 కోట్ల రూపాయలతోనే 5 నెలల్లో 6 మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. అది కూడా నాణ్యత. తిరుపతిలో రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లోని 3,60,00,000 రూపాయలతో ఈ ల్యాబొరేటరీ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన ఈ ల్యాబొరేటరీతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలను నియంత్రించవచ్చునన్నారు. DNA గుర్తింపు, పోక్సో, హత్య కేసులో ఆధారాల సేకరణ వంటివి సులభతరం అవుతాయని అన్నారు. గర్ల్స్ కూడా ప్రెగ్నెంట్స్ అవుతూ డెలివరీ చేయడం జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఎవరైతే తండ్రి ఉన్నారో బయాలజికల్ ఫాదర్ని, అలానే ఏవైనా సరే డిస్ప్యూట్స్ వస్తే దానిలో ఎవరు ఫాదరు, మదరు, పిల్లలా కాదా అని డిసైడ్ చేయడానికి కూడా DNA సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. సో ఒకప్పుడు దీన్ని విజయవాడ వరకు తీసుకెళ్లి టెస్ట్ చేయడం జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు మన తిరుపతికే ఈ ఫెసిలిటీ వచ్చింది. మన 3 జిల్లాలు ఏవైతే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలు ఉన్నాయో ఇక్కడ జరిగే ఎటువంటి కేసులైనా సరే దానికి తిరుపతిలోనే ఈ ఫెసిలిటీ వాడుకొని అత్యంత తొందరగా ఏవైతే సరే సెన్సేషన్ కేసులు ఉంటాయి అటువంటి వాటిలో కేవలం 10 రోజుల్లోనే మనకి DNA రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆడియో, వీడియో ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడి బెదిరించడాలు ఇట్లా జరిగే కేసులో కూడా ఆడియో అండ్ వీడియో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడే అనలైజ్ చేయొచ్చు. దీనితో పాటు సైబర్ ఫోరెన్సిక్స్, పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్కి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తున్న పరిస్థితి. సో దీనిలో కూడా సైబర్ టూల్స్ మనకి ఎటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా మనకి దొరికిన అన్ని రకాల డిజిటల్ ప్రూఫ్స్ వీటన్నిటిని కూడా మనం అనలైజ్ చేసి వాటిల్లో ఎవరు ఎటువంటి ఫ్రాడ్ చేశారో అండ్ వాటిని మనము ఆధారాలతో సహా, టెక్నికల్ ప్రూఫ్స్తో సహా మనం బయటికి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రశాంతంగా కొనసాగుతున్న మహాకుంభ ఉత్సవాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సత్వరమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాను పరిశీలించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పలు ప్రాంతాలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడారు. కుంభమేళాలోని తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ఈరోజు గుజరాత్లో అహ్మదాబాద్లో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో నడ్డా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకులే 65 ఏళ్ల పాటుగా దేశాన్ని పాలించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్కు సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు భారత రాజ్యాంగానికి కొత్త గౌరవం లభించిందన్నారు. రాజ్యాంగం భారతదేశానికి ఆత్మ వంటిదని,
ప్రతి బీజేపీ కార్యకర్త రాజ్యాంగ రక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలన్నారు. 35A ये भी जोड़ दिया 35A और 35A में क्या दिया कि जम्मू कश्मीर की नागरिकता और भारत की नागरिकता अलग अलग होगी. जम्मू कश्मीर का नागरिक भारत का नागरिक होगा, लेकिन भारत का नागरिक जम्मू कश्मीर का नागरिक नहीं हो सकता है. अलग प्रधान జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవ్ దేవి ఆలయానికి చేరుకోవడానికి రైలు మార్గం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. వైష్ణవి దేవి ఆలయ సమీప స్టేషన్ అయిన కాట్రా వరకు USBRL ప్రాజెక్టు కింద కాట్రా బూద్గమ్ ట్రాక్పై 18 కోచ్ల ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఉద్దమ్పూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు కింద ఇక్కడ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు చివరి దశగా ఈరోజు రైల్వే అధికారులు 18 కోచ్ల రైలును నడిపి చూశారు. కాశ్మీర్ పర్యాటకులకు, వైష్ణవ్ దేవి భక్తులకు ఈ రైలు సేవలతో మేలు జరగనుంది. ఈ రైళ్ల ప్రారంభం తర్వాత జరగనుండడంతో పర్యాటకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. हम लोग को बहुत खुशी है कि ये आज कल ट्रेन अच्छी चल रहा है. धन्यवाद टू गवर्नमेंट. दिल्ली से अगर ट्रेन चले तो नो दिक्कत तो कभी भी नहीं होगा. रेलवे ने अच्छा काम किया है. हम लोग वेरी बिग फैन ऑफ इंडियन रेलवे. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.